కొడుకుల మధ్య సంభాషణ. అమ్మా, బాహుబలి సినిమా చూసావా? చూశాను. అందులో నీకేమర్థమయ్యింది? ఎంతటి బాహుబలైనా అత్తా కోడళ్ళ మధ్య బలి కావలసిందే. అమ్మా, నాన్నకు నాకు తేడా ఏదైనా ఉందా? ఏం లేదురా. అప్పుడు మీ నాన్న తాగేవాడు, ఇప్పుడు నువ్వు తాగుతున్నావు, అంతే తేడా. అమ్మా, కిడ్నీలో రాళ్ళు మాత్రమే ఉంటాయి, ఎందుకని? డైమండ్స్ ఉంటే డాక్టర్స్ వాటిని అమ్మేస్తారు కదా, అందుకని ఉండవు. నైటీ గుర్తుకే మీ ఓటు, నైటీ గుర్తుకే మీ ఓటు. మీ అమూల్యమైన ఓటును నాకు వేసి గెలిపించండి. ఈసారి నా ఓటు నీకు వెయ్యను. ఎందుకు వెయ్యవు? మేం అందరం కలిసి మిమ్మల్ని గెలిపిస్తాం. గెలిచిన తర్వాత మరి కనిపించరు. మళ్ళీ 5 ఏళ్ల తరువాత ఓటు కోసం వస్తారు. అందుకే ఈసారి మా కులపోళ్ళలోనే ఒకరిని నిలబెడతాం అనుకుంటున్నాం. మీకు ఎవడు వేస్తాడు ఓటు? మాకు ఎందుకు వేయరు ఓటు? మీకు మాకు పెద్ద తేడా ఏం లేదు. మీరు ఓటు అడుక్కుంటున్నారు, మేము డబ్బులు అడుక్కుంటున్నాం, అంతే తేడా. రెండింటికి పెద్ద తేడా లేదు. ఎండలు చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఎండలో తాగకపోతే నువ్వు చచ్చిపోతావా? ఎండ వాన అని తేడా లేకుండా తాగితే లివర్ చెడిపోతుంది. ఓహో, ఎండాకాలం తాగితే వేడి వచ్చేస్తుందని బాధపడుతున్నావా? అలా చెప్పు మరి. ఉండు, కళ్ళు తాగి వస్తాను, చలువ చేస్తుంది. ఇది జోక్ కాదండి, జీవిత సత్యం. రాతల్లో లేని వారి కోసం రాత్రంతా బాధపడుతూ ఉంటాం. రాతల్లో ఉన్నవారి కోసం పగలంతా కష్టపడుతూ ఉంటాం. జ్ఞాపకాలను మరిచిపోలేము, బాధ్యతలను వదులుకోలేము. ఇదే కదా జీవితం అంటే. ఈ లోకంలోనే అత్యంత అదృష్టవంతురాలు ఎవరు అంటే భార్య యొక్క చిన్న చిన్న లోపాలను కూడా అందులో ప్రేమ ఉంది అని చేయగలిగే భర్త దొరికిన ఇల్లాలు. ఎందుకంటే విడిపోవడానికే కారణాలు వెతికే ఈ రోజుల్లో మన బలహీనతను కూడా ప్రేమించే భర్త దొరకడం గొప్ప వరం. గెలిచే వరకు తెలియదు మనకు కావలసిన వారు ఉన్నారు అని. డబ్బులు సంపాదించే వరకు తెలియదు మనల్ని ప్రేమించేవారు ఉన్నారు అని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారు అని. ఇవన్నీ పోగొట్టుకుంటే గానీ తెలియదు ఎంతమంది మనతో ఉన్నారు అని. ప్రతి ఒక్కరు జీవితంలో ఒకరు ఉంటారు. వారిని పొందలేము, విడిచిపెట్టలేము, మాట్లాడలేము, మరిచిపోలేము. కానీ వారితో ప్రయాణం మాత్రం అలా కొనసాగుతూ ఉంటుంది. ఒక బంధం ఎప్పటికీ బలంగా ఉండాలి అంటే ఒకరు భరించేలా ఉంటే మరొకరు అర్థం చేసుకునేలా ఉండాలి. అలా ఉండగలిగితే ఆ బంధం ఎప్పటికీ కూడా దృఢంగా ఉంటుంది. రక్త సంబంధికులే పట్టించుకోవడం మానేసే మధ్యలో వదిలేస్తున్నారు. ఇక మధ్యలో వచ్చిన బంధాలు వదిలేయడంలో వింతేముంది? పెళ్లికి ముందు తండ్రి, పెళ్ళైన తరువాత భర్త. సరైన వారు దొరకని ప్రతి అమ్మాయి కూడా అనాథే అవుతుంది. కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు. ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదిలిపెట్టరు. పిల్లలకు లేదనకుండా పెంచడం గొప్ప కాదు, కష్టం అంటే ఏంటో తెలిసేలా బాధ్యతగా పెంచడం గొప్ప. వెర్రవీగే వాడిని వెర్రవీగనివ్వు, హేళన చేసేవాడిని చెయ్యనివ్వు. నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. దేనికైనా సమయం రావాలి. కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. గాయం పాతబడినా కానీ గుర్తు వచ్చిన ప్రతిసారి నొప్పి కొత్తగానే ఉంటుంది. ఈ ప్రపంచంలో రెండే రకాలు మనసులు ఉంటాయి. ఒకటి పోయిన వాటిని వెతుక్కునేది, రెండోది ఉన్న వాటిని పోగొట్టుకునేది. వెనక ఉండే బంధాలు, వెంటాడే బంధాలు మధ్య మనిషి జీవితం కొనసాగుతూ ఉంటుంది. జీవితంలో వెలుగంటే వెలుతురు కాదు, నిలకడ. నువ్వు బలం అనుకున్నది బలహీనత అని, తెలివి అనుకున్నది అమాయకత్వం అని, దరిద్రం అనుకున్నది అనుభవం అని ఒకరోజు అర్థమవుతుంది. అర్థమైనవన్నీ కూడా వాస్తవాలు కాదు అవి అని మరుసటి రోజు అర్థమవుతుంది. బాధను, బాధ్యతను ఎవ్వరికీ చెప్పుకోకండి. ఎందుకంటే వారు పంచుకోరు, పట్టించుకోరు. జీవితంలో సమయం అనేది ఎప్పటికీ రాదు. మనమే సమయానికి చేరుకోవలసి ఉంటుంది. ఈ కాలంలో మనుషులు ఎలా ఉన్నారంటే చేతబడులను కూడా నమ్ముతున్నారు, కానీ కష్టపడితే బాగుపడతారు అనే నమ్మకాన్ని నమ్మలేకపోతున్నారు. ఈ రోజుల్లో ఏది అంత సులభంగా లేదు. యుద్ధం చిన్నదే అయినా ఆకాశమంత పోరాటాన్ని కోరుకుంటుంది.
ఈ సృష్టినే చూడండి, కొత్త వృక్షాలకు జన్మనిచ్చే విత్తనాలు చుట్టుపక్కల ఈశ్వరుడు పూల రేఖలను సమకూర్చాడు. వాటిని రంగులతో సుగంధభరితం చేశాడు. ఇక ఎక్కడైతే భవిష్యత్తు జన్మనిస్తుందో అక్కడ కేవలం సౌందర్యం, కేవలం సౌఖ్యం, సంతోషం, గౌరవం ఉండడం అవసరం. కానీ ఈ సమాజం స్త్రీలను దుఃఖం కలిగిస్తూ వారి భవిష్యత్తు అంతా కూడా దుఃఖపూరితం చేస్తుంది. అవమానానికి, బాధకి గురైన స్త్రీలు ఆరోగ్యంగా, సుఖంగా ఉన్న సంతానానికి ఏ విధంగా జన్మని ఇవ్వగలుగుతారు? ఎల్లప్పుడూ ప్రేమికుల మనసులోని అందాన్ని చూడండి, వారి పవిత్రమైన మనసును చూడండి. ఈ శరీరంలో అందం ఏదైతే ఉందో అది కాలంతో పాటు కరిగిపోతూ ఉంటుంది. కానీ మనస్సు యొక్క అందం అనంతమైంది. అందుకోసమే ఎల్లప్పుడూ వ్యక్తి యొక్క మనస్సును ప్రేమించు, తనువును అస్సలు కాదు. ఒకవేళ మీరు ఎవరినైనా మీతో పాటు జీవితంతో ఉండాలి అని అనుకుంటే సమయం వచ్చినప్పుడు వారిని దూరం పెట్టడం ఎంతో అవసరం. ఎందుకంటే ఈ దూరం నుండే మీకు ప్రేరణ లభిస్తుంది. దూరాలు ఎప్పటికీ చెరికావు. భార్యని అర్థం చేసుకోవడం అంటే వారు తినేవి తాగేవి తెలుసుకోవడం కాదు, తన బాధను తెలుసుకుని కన్నీళ్లు రాకుండా చూసుకోవడం, ఆనందంగా ఉంచడం. భార్యను అర్థం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.